ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ ప్రశస్త నామములో ఈ అక్టోబర్ నెల కుటుంబ ఆశీర్వాదపు వాగ్దానపు కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీకు అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇర్మియా ప్రవచన గ్రంథం 32వ అధ్యాయం 37వ వచనములో ఉన్న మాట, చివరి మాట, వారిని నిర్భయముగా నివసింప చేసేదను. వారిని అంటే ఇశ్రాయేలుల ప్రజలను. సరిగ్గా 26వ వచనములో దేవుడు ఇర్మియాతో చెప్తున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడిని, నాకు అసాధ్యమైనది ఏదన్నా ఉండునా? నేను సర్వశక్తి గల దేవుడిని, నాకు అసాధ్యమైనది ఏదన్నా ఉండునా? సర్వశక్తి గల దేవుడిని, నాకు అసాధ్యమైనది ఏదన్నా ఉన్నదా? భయంతోనూ ప్రాణభయంతోనూ తనకంటే బలమైన వారు ఏదో చేస్తారనే భీతితోనూ భయంతోనూ దేశం యొక్క నలుదిశలుగా నలువైపులా ఇశ్రాయేల్ ప్రజలందరూ ప్రాణం దక్కించుకోవడానికి వెళ్ళిపోయారు. భయపడి భయంతో. వాళ్ళకంటే ఎక్కువగా డబ్బున్న వాళ్ళు, బాగా ఉన్నత స్థితిలో ఉన్నవారు, ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నవారు నలుదిక్కలకి చల్లా చెదురుగా వెళ్ళిపోయారు. ఈ నెల వాగ్దానం గురించి ప్రార్థన చేస్తుంటే విజయవాడలో జరిగినటువంటి సంభవం, తర్వాత వాళ్ళు దిక్కు దిశ లేకుండా భయముతో ఒక నీళ్ళలోనూ ఉన్నారు, కానీ మంచినీళ్ళు త్రాగడానికి చాలా 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 భయాందోళనతో వాళ్ళ కళ్ళ ముందే ఇక్కడ రా అనేసరికి చేయి చాపుతుంటే ఆ నీటి ప్రవాహానికి అయిన వాళ్ళ యజమానుడి కానివ్వండి, కుమారుడిగా ఉండండి, కుమార్తె కానీ కళ్ళార కుట్టుకుని పోతే శవాలుగా మార్చబడుతుంటే, ఇక ఎవరైనా ఏదైనా తీసుకుని వస్తారంటే అక్కడ నుండి ఆ లోపల నుండి రావడానికి భయం, వాళ్ళకి భయం. మీరే వచ్చి తీసిరండిలే, మేము రాలేములే, వస్తే మేము కొట్టుకుని పోతాము అన్న భయం అంట. ఒకరోజు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటూ వాగ్దానం కొరకు అవన్నీ గుర్తిస్తే ఇంచుమించుగా ఒక 6-7 సంవత్సరాల క్రితం ఇదే మాట మీద ఒక ఏసన్న గారు తర్వాత తెలిసిన ఒకరు చెప్పారు. దాన్ని నేను మరలా జ్ఞాపకం చేసుకుంటూ ఆ మాటే ప్రస్తుత విధానాలు బట్టి ఇప్పుడు ప్రపంచంలో ఇశ్రాయేల్ దేశం సంవత్సరంన్నర నుండి యుద్ధం జరుగుతోంది. గత నెలలో మన వాళ్ళు 90 మందిగా వెళ్ళినా భయంగా ఉన్నారు, అన్ని చూడలేకపోయామని సేవకులు చెప్పారు. ఇక్కడ మరి వరద వచ్చిందో, మరొక ప్రక్క రోగం వస్తుందో, ఇంకొక ప్రక్క విషజ్వరాలతో రకరకాలమైన భయాలు. ఈ భయాలన్నిటి మధ్యలో డబ్బున్నా, ఆస్తున్నా, అంతస్తున్నా, ఐశ్వర్యం ఉన్నా, పదిలమైన గూడున్నా, భయం లేని జీవితం ఎవరికైనా ఉన్నదా అంటే వేళ్లతో లెక్క పెట్టుకున్న వారే కనబడుతున్నారు. కానీ ఆ వేళ్లతో లెక్క పెట్టుకున్న వారిలో నా దేవుడు కోరుకుంటున్నాడు, విరాలతో లెక్క పెట్టుకున్న వారిలో నువ్వు నేను ఉండాలి. ఆమేన్. చెప్తాం గట్టిగా హల్లెలూయా. భయముతో ఉన్న వారిని, భయముతో ఉన్న నా ప్రజలని, ఎందుకంటే నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? నేను సర్వశక్తి గల దేవుడిని. కొండలలో గుట్టలలో ఏమండి చల్లా చెదురుగా వెళ్ళి భయంగా నెక్కి ఏమండి వంగి బాధతో ఏ శబ్దం వచ్చినా ఎవరు వస్తున్నారా, ఏ శత్రువు వస్తున్నాడా, ఏ ఆయుధంతో వస్తున్నాడా, నన్ను చంపాలని వస్తున్నారని చాలా భయంతో ఉన్నారు ఇశ్రాయేలుల ప్రజలు. ఆ ప్రజల మధ్యలోనికి ఇర్మియా భక్తుడిని పంపించి దేవుడు చెప్తున్న మాట, వారిని మరలా వాళ్ళ స్థలానికి తీసుకుని వస్తా, ఆ దేశంలోనే వారికి క్షేమం కలగజేస్తా అని చెప్పుకుంటూ వచ్చి వారందరూ నిర్భయముగా నివసింపజేస్తాను. హల్లెలూయా. 9 నెలలు అనారోగ్యంతో బాధపడుతున్న నీ జీవితంలో, అమ్మా, చదువుల విషయంలో, ఉద్యోగ ప్రయత్నాల విషయంలో వయసు అయిపోతుంది, ఏమండి ఏజ్ బారైపోతుంది, ఇక
సోర్సెస్ ఏమీ లేవు, ఆలోచన చేసేదానికి ఉపాధి అనేది ఏమీ లేదు. ఏమిటి ఇక రకరకాలమైనటువంటి ఆలోచన నీ మెదడు నీ మైండ్లో తిరుగుతూ ఉంటే 9 నెలల్లో ఉన్నటువంటి ఆపదలు ఏమైనా, ఆ ఆపదలో ఉన్న భయాలు ఏదైనా సరే, ఆ భయాలన్నిటిని పోగొట్టుపు చేసి అలనాడు ఇశ్రాయేలు ప్రజలతో చేసిన ఈ వాగ్దానమే ఈ 10వ నెలలో దైవ సేవకులుగా మాకందరికీ, దేవుని బిడ్డలుగా మీకందరికీ దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, భయం లేని జీవితముగా మీరు ఉన్న చోట నేను మిమ్మల్ని నివసింపజేస్తున్నాను. హల్లెలూయా. నివసింపజేసేదను. మీ చేతి పని విషయంలో, ఉద్యోగ వ్యాపారాల విషయంలో అన్నిటిలో కూడా నివసింపజేస్తా. యోబుకి కష్టం వచ్చింది, బాధ వచ్చింది, కన్నీళ్ళు వచ్చాయి, కలవరాలు వచ్చాయి. యోబు గ్రంథం 11వ అధ్యాయంలో స్నేహితులు చాలామంది వచ్చి రకరకాలుగా ఆలోచన చెప్తూ ఉన్నారు, రకరకాలుగా వాళ్ళని చెప్తా ఉంటే ఆ వ్యక్తి యోబును చూసి ఒక మాట అంటాడు. 11వ అధ్యాయం 15వ వచనంలో, నీవు నిర్దోషమై సంతోషిస్తావు, నిర్భయుడవై నీవు స్థిరపరచబడుదవు. చేతులెత్తి చెప్పండి గట్టిగా హల్లెలూయా. అంటే నిర్భయ జీవితం, భయం లేని జీవితం వస్తే 2 అనుభవాలు కలుగుతాయి. మొదటిది సంతోషిస్తావు, ఆ సంతోషంలోనే నీకు స్థిరత్వం కలుగుతుంది. బాగా వినండి దేని బిడ్డలారా, ప్రార్థనలో స్థిరత్వం లేదా, పరిచర్య చేసే విషయంలో స్థిరత్వం లేదా, లేకపోతే ఉపవాసం ఉండడంలో స్థిరత్వం లేదా, బాధలో ఉన్నవారిని, బంధకాలలో ఉన్నవారిని వారికి దేవుని మాటలు తెలియపరిచి దేవుని సన్నిధికి తీసుకురావడంలో స్థిరత్వం లేదా, ఏంది చెప్పినా ఎంతే వీళ్ళు మాట వినరు, మాట లెక్క చేయరు అని నువ్వే ఫీల్ అయిపోయి, నువ్వే బాధపడిపోయి, నువ్వే అదో రకంగా మాట్లాడుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా, దేవుని మాటలు చెప్పకుండా ఒకప్పుడు ఉన్న ఆశ నిరాశగా, నిస్సత్తువగా మార్చబడుతుంటే ఈ 10వ నెలలో దేవుని బిడ్డలారా, మీ చేతి పని విషయంలో దేవుడు సంతోషంతో కూడిన స్థిరత్వము అనుగ్రహించునుగాక. మీ ఆరోగ్య విషయంలో రకరకాలమైనటువంటి అనారోగ్యాలు నిన్ను ఒక యుద్ధం చేసే ఒక దేశం మీద దండెస్తున్నట్లుగా తలనొప్పి, కడుపు నొప్పి, నడుము నొప్పి, కమాకాల నొప్పి, రకరకాల రోగముతో 9 నెలలు నిన్ను ఒక నిలకడగా నిలబడలేకుండా, కుదురుగా ఒక చోట కూర్చోకుండా, ఒక చోట పడుకోనివ్వకుండా చేస్తే నా దేవుడు చెప్తున్నాడు ప్రవచనాత్మకంగా, నిశ్చయముగా ఆయన నిర్భయముగా నివసింపచేస్తే కలిగే మొదటి అనుభవం ఏంటంటే, నువ్వు నిర్దోషంగా సంతోషిస్తావు. హల్లెలూయా. అంటే దోషము లేనివానిగా, దోషము చెయ్యనివానిగా ఏమండి సంతోషించి ఆ సంతోషములోనే నిర్భయముగా స్థిరపరచబడతావు. హల్లెలూయా. మీ కుటుంబాలు స్థిరపరచబడునుగాక, నిర్భయముగా స్థిరపరచబడునుగాక. మీ చేతి కష్టార్జితంలో నిర్భయముగా స్థిరపరచబడునుగాక. మన హోసన్న మనిషి యొక్క పరిచర్య ఈ 10వ నెలలో అన్ని విధాలుగా నిర్భయముగా స్థిరపరచబడునుగాక. అట్టి అనుభవంతో నా దేవుడు ఒక కుటుంబం స్థిరపరచబడితే అది ఎలాగుంటుంది? ఇందాక నేను ప్రార్థనలో చెప్పా, 128వ కీర్తనలో ఆ 2వ చరణం ఒక మాట నేను చెప్తాను. 2వ చరణంలో ఏముంటుందంటే, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావు. నీవు ధన్యుడువు. చెప్పండి రెండో మాట, నీకు మేలు కలుగును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు నీ జీవితకాలం అంతా యెరూషలేమునకు క్షేమం కలుగుడు చేస్తావు. నీ పిల్లలను ఇశ్రాయేలు మీద ఈ 128 కీర్తనలో ఉన్న కుటుంబం, యజమానురాళ్ళు, పిల్లలు కోడండి పిడుగులు అనగదు. ఆ పిల్లలు ఏం చదువుతున్నా, ఎంత ఎదుగుతున్నా భోజన బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు, ఒలీవ మొక్కల వలె ఉండగలుగుతారు. అట్టి ఆశీర్వాదాన్ని దేవదేవుడు మనకు అనుగ్రహించాలి. నిశ్చయముగా దేవుని బిడ్డలారా,
ఒకవేళ పిల్లలు చూడండి మాట వినకుండా ఉంటే ఏమండి ఆ పిల్లల కన్నా తల్లి కానీ తండ్రి కానీ ఏదో రకమైన భయం ఆ కుమార్తె గురించి, ఆ కుమారుడు గురించి, ఆ పాప గురించి, ఆ బాబు గురించి తల్లిదండ్రులు వాపోతారు, గుండెలు బాదుకుంటారు. ఈయన కనకుండా ఉంటే బాగుండేది, ఈ నా కడుపును పుట్టకుండా ఉంటే బాగుండేదని. అటువంటి తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారండి. నా దేవుని బిడ్డలారా, నిర్భయ జీవితం కలిగిన కుటుంబం ఈ 128వ కీర్తనలో సొలొమోను భక్తుడు యాత్ర చేసుకుంటూ పాడిన కీర్తన ఇది. భయము లేని జీవితం. భార్య, మొదట భర్త, చేతుల కష్టాల చేత ఏదైనా సరే, కూలి పని కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, చిన్న చేతి పని కానీ, నీ చేతుల కష్టాల చేత నువ్వు అనిపిస్తావు. రోగం వస్తుంది, డాక్టర్ల పాలు కాదు, రోగాల పాలు కానకుండా చేస్తాడు. ఆ కష్టార్జితం నువ్వు అనుభవించినట్లుగా, నీ పిల్లలు అనుభవించినట్లుగా, నువ్వు అనుభవించి నీ పిల్లలు అనుభవించి దేవుని సన్నిధానికి తీసుకొచ్చినట్లుగా ఈ 10వ నెలలో నా దేవుడు నీ కష్టార్జితంలో ఉన్న భయమును తొలగించి నీ కష్టార్జిత విషయంలో నిర్భయముగా నివసింపచేయునుగాక. చేతులు చెప్తాం గట్టిగా హల్లెలూయా. నీ బాధపడుతున్న నీ యజమానురాలు, నీ సాటి అయిన సహకారిగా ఉన్న నీ యజమానురాలు గురించి, లేక భార్యలు భర్తను గురించి ఉన్న ఆ భయాన్ని తొలగించి, నా యజమానుడు కష్టార్జితాన్ని అనుభవిస్తున్నాడు, నేను ఆయన లోగిట ఫలించు ద్రాక్షావళి వలె ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. ఫలించే ద్రాక్షావళి అంటే ఫలం లేనిది కూడా ఉంది, ఫలం లేనిది కూడా ఉన్నదండి. ఫలించే ద్రాక్షావళి, లోగిట, కౌగిట, ఏమండి వారి యొక్క కుటుంబ జీవితంలో ఇద్దరు సమభాగాలుగా, ఇద్దరు సమానంగా ఉండే ఆ అనుభూతిని కలగచేసేదానికి దేవుడు సహాయం చేశాడు. మీ కుటుంబ జీవితంలో పిల్లల గురించి కానీ, భార్య భర్త గురించి కానీ, భర్త భార్యల గురించి కానీ ఉన్న ఈ 9 నెలల్లో ఉన్నటువంటి భయము కలుగుతున్న జీవితాలన్నిటిని తొలగించి నిర్భయ జీవితాన్ని నా దేవుడు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. మనం అనుకుంటా పెద్ద పెద్ద డబ్బు ఉన్న వాళ్ళు, ఆస్తి కలిగిన వారు, అంతస్తు కలిగిన వారు, వారికి ఏం భయం లేదు. ఏమండి చేతిలో 5-10 చేతులకి 10 ఉంగరాలు పెట్టుకున్నారు, మెల్లో గొలుసు వేసుకున్నారు, పెద్ద రింగులు ధరించుకున్నారు, వాళ్ళు పలానా అధికారిగా ఉన్నారు అనుకుంటాం. ఏమండి ఏసన్న గారు ఒకసారి చెప్పారండి, ఒక దీపావళి రోజున ఒక రాజకీయ నాయకుడు మాట్లాడుతున్నారు, దూరంగా ప్రసంగం చేస్తూ ఉన్నారంటే దేని గురించి మాట్లాడుతుంటే, చిన్నపిల్లవాడు టపాసులు ఉంటాయి కదా, దాన్ని వెలిగించి పెద్దది గోడకేసే బాంబు లాంటిది ఉంటుందండి, దాన్ని ఒక్కసారిగా పడోమని గోడకేసాడు. వెంటనే ఎవరో నక్సలైట్లు వచ్చేసారు, బాంబులు వేసేసారని మాట్లాడదాం అన్న ఆగిపోయి పరిగెత్తుకుంటూ పోయి కార్లు దూరుకుంటూ ఎవరొచ్చారు ఈ లోపల ఉన్నాడంట. చిన్న పిల్లోడు టపాసి పీల్చాడండి అన్నాడు. ఆయనకి ఎంత భయమో నాయకునికి. ఎస్ఎన్ గారు చెప్తూ ఆ మాట అంటారు, అధికారం ఉన్నది కానీ ఎవరు ఏ రోజున ఎవరు ఏ ప్రాణహాని చేస్తారో వాళ్ళు స్వయంగా ఏదైనా వండినా పొరపాటు వాళ్ళు మొదటిసారిగా వెంటనే పెట్టుకుని తినేసి కాస్త వేసుకొని కొంచెం కర్రీ వేసుకొని వెంటనే కొద్దిగా తినేసే వెంటనే దాన్ని టెస్టింగ్ పంపించి ల్యాబ్ పంపించి వాళ్ళు కొంతమంది టేస్ట్ చేసి వాళ్ళు ఎంగిల్ చేసి బాగున్న తర్వాత వాళ్ళు పూర్తిగా అదే వంకన బాగా ఉన్నదనుకోండి వాళ్ళు ఫుల్గా తింటారు. మిగతాది ఎంత ఉంటే ఆ ఆఫీసర్కి లేకపోతే అధికారికి, ఆ మంత్రి గారికి ఇస్తారు. వాడు చాలినట్టుగా తినాలి. భయం తినే తిండిలోనా లేకపోతే ప్రయాణిస్తున్న కారులోనా ఏదో రకమైనటువంటి బాంబు కానీ లేకపోతే ఏదోటి పెడతారు, మందు పడతారని భయంగా ఉంటారు. కానీ యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన దేవుని బిడ్డలు ఏమండి, నీ చేతి కష్టార్జితం విషయంలో నీ భార్య, నీ పిల్లలు, నీ జీవితకాలం అంతయు యెరూషలేమనే దేవుని మందిరం క్షేమం కలగడు చేసి పిల్లలను చూస్తావు అంటే ఇంతటి ఆశీర్వాదం ఇవ్వడమే కాకుండా ఆయుష్ను కూడా పొడిగిస్తున్నాడు. హల్లెలూయా. ఇది దేవుని ద్వారా ఆశీర్వదించబడి భయం లేని జీవితం కలిగిన ఒక కుటుంబం, భయం లేని జీవితం కలిగిన ఒక కుటుంబం ఈ విధంగా ఉంటుంది అని
చెప్పగలుగుతుంది. మన జీవితంలో ఇటువంటి ఆశీర్వాదం కోల్పోయి ఉంటే 9 నెలలు ఒకవేళ దేవుని నమ్మిన బిడ్డగా చూసేదానికి అంత బాగా ఉన్నా, చూసేదానికి బాగా కనపడుతున్నా, వినేదానికి కూడా నీ మాటలు చక్కగా మంచిగా ఉన్నా, ఏ విషయంలో నీకు భయం ఉందో, నిర్భయ జీవితం అంటే నిర్భయ జీవితం అంటే చెప్పాను కదా, భయం లేని జీవితం, ఆ జీవితం కలిగిన కుటుంబం ఈ 128వ కీర్తనలో ఉన్న కుటుంబం అండి. హల్లెలూయా. మొదటి మాటగా ఒక మాట నేను చెప్పాలని ఆశిస్తున్నా. లూకాసు వర్తమానం 1వ అధ్యాయం 75వ వచనం. జీవితకాలం అంతా నిర్భయముగా ఉండడానికి ఈ రక్షణ కలగజేశాడు. దేవుని స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. జీవితకాలం అంతయు నిర్భయముగా ఉండడానికి, నిర్భయమై అన్నాడు అంటే అందరూ నిర్భయముగా ఉండాలి. మన వ్యక్తిగతంగా రాసుకోవాలి కనుక మీరు జీవితకాలం అంతా నిర్భయముగా ఉండడానికి ఈ రక్షణ కలుగు చేశాడు. హల్లెలూయా. దేవుడు రక్షణ ఎందుకు కలుగు చేశాడు అండి? జీవితకాలం అంతా రక్షణ కలుగు చేయడానికి, ఆయన నీతి ద్వారా ఆయనని సేవించడానికి ఈ రక్షణ కలుగజేశాడు. జీవితకాలం అంతయు నిర్భయ జీవితం, జీవితకాలం అంతా జీవితకాలం అంతా నిర్భయముగా ఉండాలంటే నేనైనా మీరెవరైనా మొదటగా ఎవరి చేతిలో విడిపించబడాలి? మనము శత్రువుల చేతిలో నుండి విడిపించబడి. దేవునికి స్తోత్ర. వినండి బాగా. శత్రువులు ఉన్న చోట, శత్రువులు యుద్ధం జరుగుతున్న చోట ఇప్పుడు కూడా ఇశ్రాయేలు దేశంలో ఏమని నిద్ర లేదు. 24/7 మంచి కాపలా పెడుతున్నారు. ఎంత కాపుదల అంటే చెప్పనా, వినండి. నవ్వించాడు. వాళ్ళ టెక్నాలజీ ఎంతవరకు ఉందనంటే అక్కడ కాపలా కాస్తున్నటువంటి కాపలాదారులు వాళ్ళకి నిద్ర వస్తే వెంటనే వాళ్ళకి మెసేజ్ పంపించి, ఎంత దూరంలో ఉన్న ఆఫీసర్కి మెసేజ్ పంపించి నిద్ర వస్తుందని కానీ వాళ్ళకి కొన్ని నిమిషాల్లోనే మరొకరు వచ్చి కాపుదల ఇవ్వగలిగినటువంటి, అది ఇంచుమించుగా సంవత్సరాల నుండి ఎక్కువగా నిద్రపోతున్నటువంటి, మామూలుగా నిద్రపోతున్నటువంటి వాళ్ళు అక్కడ కాపలా కాసే యుద్ధ సైనికులుగా నిద్ర అనేది లేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట? శత్రువు ఉన్న చోట ఆ కుటుంబానికి లేక ఆ వ్యక్తికి, ఆ యజమానుడికి, ఆ యజమానురాలకి నిద్ర అనేది ఉండదు. రక్షణ దేవుడికి ఇచ్చిన గొప్ప రక్షణ. యేసు రక్తము ద్వారా మారు మనసును పొంది బాప్తిసం ద్వారా ఆయన బిడ్డలుగా మార్చబడిన మనం గొప్ప రక్షణ పొందుకున్నాం. యేసుక్రీస్తు శిలువలో వేలాడి రక్తం కార్చాడు. ఆ రక్తములో రక్షణ ఉంది. దేవుని బిడ్డలుగా మనం రక్షణ పొందాం. రక్షణ పొందితే ఆయన సేవిస్తున్నాం. సేవిస్తుంటే ఆయన ఆరాధన చేస్తున్నాం. ఆయన ఆరాధన చేస్తున్నట్టు మనం 9 నెలలు ఒక సేవకులుగా మేమున్నాం, దేవుని బిడ్డలుగా మీరున్నారు. అయితే శత్రువుల చేతిలో నుండి విడిపించబడ్డారా? శత్రువైన సాతాను చాలా కుయుక్తులు కలిగిన వాడు. శత్రువైన సాతాను చాలా కుయుక్తులు కలిగిన వాడండి. శత్రువుగా అపవాది తంత్రములు అంటాడు అపోస్తలుడైన పౌలు. మీ విరోధి సాతాను లేక శత్రువు ఎవరిని మింగుదామానో గర్జన సింహం వాళ్ళు తిరుగుతున్నాడు అని అంటారు. శత్రువుని బైబిల్లో దేవుని బిడ్డలకు శత్రువులు ఏమిటి? సాతాను. ఆ రోజుల్లో రాజుల కాలంలో ఇశ్రాయేలుకు శత్రులుగా చాలామంది ఉన్నవారు. అమ్మోనీయులు, ఫిలిష్తీయులు, అమోరీయులు, రెఫాయిములు, రకరకాలమైన వ్యక్తులు ఉన్నారు. ఈ రోజున దేవుని నమ్మిన బిడ్డల జీవితంలో శత్రువు ఏమండి? ఈ రోజైనా ప్రార్థన చేసుకోవాలి, ఉపవాసం ఉండాలి, గట్టిగా ఉండాలి అనగానే మాకరించావు అయ్యా ఈరోజు ఉపవాసం ఉంటున్నానంటే పక్క నుండి నిదానంగా వస్తుంది. ముక్కు రంధ్రాలు 2 పగిలేటట్లుగా మసాలా వాసన. దేవుని స్తోత్ర. వచ్చే నెలలో ఉందాంలే అని
ఆకలవాడ నీ శత్రువుగా మార్చబడి శత్రువు చేతులు విడిపించబడలేక జీవితకాలములో అంత నిర్భయముగా ఉండవలసింది ఏదో రకమైన భీతి, ఏదో రకమైన భయం కలిగిన జీవితం నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని వెంటాడుతూ ఉంది, వేధిస్తూ ఉంది, నీ ఆత్మీయ జీవితాన్ని విసిగిస్తూ ఉంది. ఇంకెంతకాలం అని ఆ దేవుని బిడ్డలారా, శత్రువు చేతిలో విడిపించబడితేనే జీవితకాలం అంతా రక్షణ నీకు కలుగుతుంది. హల్లెలూయా. జీవితకాలం అంతా రక్షణలో ఆయన్ని సేవిస్తాం, ఆయన ముఖకాంతిని చూస్తాం. శత్రువు ఏమండి మన చేతిలో నుండి తొలగిపోతే శత్రువు ఆడు చేసే పని ఏంటి చెప్పనా? శత్రువునే ఇశ్రాయేలు ప్రజలు జయించారు. బాగా వినండి. ఎర్ర సముద్రం ఎదురు వచ్చింది. మనం ఇందాక చెప్పిన యోర్దాను ఎదురైనా ఎర్ర సముద్రం ఎదురయ్యింది. నిర్గమకాండ 14 అధ్యాయంలో ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు ఇంకా వెనక సౌండ్ ఏంటి అన్నారు. ఆ నెత్తోడు చెప్పిన మాటను బట్టి మనం వచ్చేసాం టొక్కని ఏం ఆలోచించకుండా. వెనక చూడు ఎంతమంది ఉన్నారు, ఇనప రథాలు, ఇనప చక్రాలు. అమ్మో దుమ్మెత్తి వస్తున్నారు, అమ్మో మనల్ని మింగేస్తారు, ప్రాణముతో మింగేస్తారు, మనం ఉండలేం, భయపడుతూ ఉన్నారు. అలాంటి సమయంలో దేవుడైన యెహోవా మోషేతో చెప్తూ, ఇప్పుడు ఊరిక నిలబడి చూడండి, ఇప్పుడు చూసిన ఇశ్రాయేలులో ఇక మీ జీవిత కాలంలో ఎన్నడూ చూడరు. దేవుని స్తోత్రం. ఇదంతా నిర్గమకాండ 14 అధ్యాయం 6, 7 వచనాల్లో మనం చూసాం. చాలా అయింది. ఇశ్రాయేలు ప్రజలు నా వైపు చూడండి, పొంగుతూ వస్తుంది సముద్రం, వెనకాల ఎవరు? ఐగుప్తీయులు. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా ఉన్న మనం మాట. అక్కడే టయానికి ఎంత తినేవాళ్ళం, నిద్రపోయేవాళ్ళం, ఉన్నా లేకపోయినా సగం అన్నం పెట్టినా మొత్తమే తినేవాళ్ళని నిద్రపోయేవాళ్ళం. ఇప్పుడు చూడు మన పరిస్థితి, ప్రాణాలతో మింగేస్తారు. అంత దేహదారుఢ్యం కలిగినటువంటి రాక్షసులుగా ఉన్నవారు వారు కత్తి తీసి సంపంసలా అన్నారనుకో, వాళ్ళు అరుపుకే చేస్తాం, గుండెకి చేస్తాం అని అందరూ భయం చెందితే భయపడలేదు. దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఎలా చేశాడు చెప్పనా? 27, 28, 29 వచనాల్లో ఉంటుందంటే, ప్రొద్దు గుంకున్నప్పుడు మోషే సముద్రం మీద చెయ్యి చాపగా సముద్రం అధిక బలముతో పొంగి పొర్లింది. ఇశ్రాయేలు ప్రజలు దాటారు. అదే ఐగుప్తులు ఆ సముద్రంలో మునిగిపోయారు. ఐగుప్తు రథములు, ఐగుప్తు గుర్రములు, ఐగుప్తు సర్వసేనను కప్పివేసెను, వారిలో ఒక్కరు కూడా మిగిలి ఉండలేదు అనే మాట మనం చూస్తున్నాం. 28, 29 వచనాల్లో ఆ మాట ఉంటుంది. అయితే 30 వచనంలో ఒక మాట కనపడుతుంది, చదువుదాం. ఐగుప్తీల చేతుల నుండి, ఐగుప్తులు అనే చోట శత్రువుల చేతుల నుండి రక్షించాను. చేతులు చెప్తాం గట్టిగా, హల్లెలూయా. శత్రువుల చేతుల నుండి రక్షించాను. శత్రువైనటువంటి ఐగుప్తుల చేతుల నుండి రక్షించాడు. రక్షిస్తే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు చెప్పనా? 31. ఆ ప్రజలు యెహోవాని మోషే మీద నమ్మకం ఉంచారు. దేవుని మీద, దైవ సేవకుని మీద నమ్మకం ఉంచారు అని రాయబడింది. అంటే అర్థం ఏంటి? చూడండి జాగ్రత్తగా, ఆత్మీయంగా నేను చెప్తాను, జాగ్రత్త వినండి. శత్రువుల చేతిలో రక్షించబడిన తర్వాత నీ జీవితంలో ఎల్లప్పుడూ దేవుని మీద నమ్మకం ఉండాలి. దేవుని పక్షాన నిలిచిన దైవ సేవకుని మీద నమ్మకం ఉంచాలి. హల్లెలూయా. ఎంతవరకు నడుస్తున్నారు, ఏది చెప్తున్నారు, ఎలా ఉంటున్నారనే నమ్మకం, అపనమ్మకం అనేది రాకూడదు. సాతాను గడు ఏం చేస్తున్నా చెప్పనా? వాడు వేసే మొదటి ఆయుధం అపనమ్మకత్వం. రెండోది, విశ్వాసములో, ప్రార్థనలో, పరిచర్యలో ఒక విశ్వాసంగా నువ్వు దేవుని సన్నిధానికి వస్తున్నా అవేమి లేకుండా కొంచెం కొద్దిగా ఆవగింజంత కూడా విశ్వాసం కనపడకుండా నిన్ను ఎంత వాడుకుంటున్నాడంటే అంత వాడుకుంటున్నాడు. ఎంత వాడుకుంటున్నాడు చెప్పనా? శత్రువులను జయించి వచ్చారు. 15వ అధ్యాయం ప్రారంభంలో మోషే, మిరియాము చక్కగా పాటలు పాడారు. యెహోవాయే నా గానము, ఆయనే నాకు బలము, ఆయన రక్షణాధారం అయ్యను, యెహోవా యుద్ధశీరుడు, ఆయన పరాక్రమ కలిగిన వాడు, ఆయన గొప్ప కార్యాలు చేసేవాడు అని పాట పాడుకుంటూ 6వ చరణం దగ్గరకు వచ్చేసరికి చదవండి ఆ మాట. యెహోవా నీ దక్షిణాస్తమే బలముంది, అతిశయమందును
నీ దక్షిణాస్తం. రెండో మాట గమనించండి. శత్రువు అనేది నేను టాపిక్గా చెప్తున్నా. శత్రువు మొదలుగా చేసేది ఏంటంటే, వినండి. అక్కడ ముందు చదివాం కదా, శత్రువులు లో నుండి విడిపించి, వాళ్ళ చేతిలో నుండి విడిపించి రక్షించాడు. రక్షించినప్పుడు నమ్మకం దేవుని మీద ఉండాలి. రెండవది, ఈ రోజున ఏం చేస్తున్న సాతానుగాడు, మనం వాడిని చేయవలసిన పనిని చెదకొట్టడం. సాతానుగాడు విశ్వాస జీవితాన్ని ఏం చేస్తున్నాడు చెప్పండి, ముక్కు ముఖం పేస్ట్ అయిపోయేలాగా అనమాట చెదగొట్టాడు. గుడాల పండుగ జరుగుతుంది. అప్పట్లో ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన ప్రభువుని నిద్రించారు. రేవెండ్ అని మొదటి బ్యాచ్, విసిలన్న బ్యాచ్. గుడాల పండుగ జరిగిన తర్వాత అక్కడ ఏదో జరిగిందండి, రాత్రి ఏదైందని వాళ్ళని ఒక ఆయన తీసుకుని వెళ్ళారు. వాళ్ళు తెలియక యేసన్న గారు వాళ్ళ నాన్నగారిని అడిగారు. వాళ్ళ నాన్నగారిని, రాత్రి ఏం జరిగింది మనం చెప్తావా అన్న. యేసన్న గారు ఆడిని తీసుకెళ్ళిన వాళ్ళు నలుగురు మామూలు కొట్టలే చెదకొట్టేశారు అన్నాడండి. దేవుని స్తోత్రం. చెదకొట్టడం అంటే ఏంటంటే ముక్కు కనబడలే, ముక్కు ఎక్కడ ఉందో ముఖం ఎక్కడ ఉందో కనపడలే, పెదాలు కనబడలే, పగిలిపోయినాయి, ముక్కు అంతా 2 ముక్కలు అయిపోయింది, అన్ని చెదకొట్టారు అన్నాడు. చెదకొట్టడం అంటే అంతే. శత్రువు చేసే పని మొదటిది నమ్మకం లేకుండా చేయడం. రెండోది మనము వాడికి చేయవలసిన పనిని రివర్స్ గేరేసుకుని వాడు చితకొడుతున్నాడు. ప్రార్థన ఉండదు, ఉపవాసాలు అనేది ఉండదు, పరిచర్య సహకరించే విధానం ఉండదు, ఏదే ఉండకుండా శత్రువు చేస్తున్న పని. ఫస్ట్ పాయింట్ మొదటి మాటగా చెప్పు, నిర్భయ జీవితం కలిగితే సంతోషించి స్థిరపరచబడతావు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. తర్వాత యజమానుడుగా నీ కష్టార్జితం అనుభవిస్తావు, నీకు మేలు కలుగుతుంది. యజమానురాలుగా ఫలించి ద్రాక్షావళిగా ఉంటావు. పిల్లలు ఎంతమంది అయినా భోజన బల్ల చుట్టూ చెప్పండి ఒలీవ మొక్కల వలె ఉంటారు. అసలు నిర్భయముగా నివసింపచేస్తే, మనం ఏ విషయాల్లో నిర్భయముగా నివసింపచేస్తాడంటే, జీవితకాలమంతయు నిర్భయముగా ఉండాలంటే శత్రువు చేతిలో విడిపించబడాలి. దేవుని స్తోత్రం. ఈ 9 నెలలు ఏ విధమైనటువంటి అపనమ్మకత్వం, వాక్యాన్ని గురించి, దేవుని వాగ్దానాన్ని గురించి, దేవ సేవకుని యొక్క మాటను గురించి ఏ విధమైన అపనమ్మకం ఉన్నదో అవన్నీ కొట్టివేయబడి జీవితకాలం అంతా రక్షణ కలుగునగాక. రెండోదిగా ఇప్పుడు చెప్తున్నాను కదా, రెండోది సాతానుగాడు నీ ముఖ కవలగా కనపడకుండా ఆ మాట అంటుంది ఆయనేనండి. ఒక్కొక్కసారి అంటాం, పలానా వ్యక్తి ఈ మాట అన్నాడా, ఆ మాట నిజంగా అన్నాడా, అతనేనా, ఆ వ్యక్తే, మందినికి వచ్చే ఆయన, ఆ పెద్ద మనిషి, ఆ పెద్దామ. 9 నెలల్లో ఉన్న చెదకొట్టుకున్నారు. ఆ చెదకొట్టులో నుండి దేవుడి యొక్క చిత్తములోనికి మీరు రావాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆ చెదకొడుతున్నటువంటి అనుభవం దేవుని బిడ్డలారా, అదే శత్రువును జయించారనే ఒక మంచి ఆలోచన కలిగిన ఇశ్రాయేలు ప్రజలు అదే 15వ అధ్యాయం 16వ వచనంలో అంటారు, పగవారు అంటే శత్రువులు రాతివలి కదలకుండా ఉంతుదురుగాక. చేతురూపు చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. శత్రువు చేసే పని అనే చోట మొదటిది నమ్మకము లేకుండా చేయడం. రెండవది చెప్పండి ఏంటిది, నీ నోరు, నీ పెదాలు, నీ నోటి మాటలు చెదకొట్టకుండా అనుభవం పక్కన పెట్టి, శత్రువైన వారు నా పగవారు శత్రువు అనే అపవాది రాతి వలె ఉండునుగాక, కదలకుండా ఉండునుగాక. ఆయా సమయంలో నేను కదిలించాడు. ఆమెను గురించి, ఈయన గురించి, ఆ పెద్ద ఆయన గురించి, ఈ పెద్ద మనుషుని గురించి చెప్పి సమయం వ్యర్థం చేసుకున్నా. ఆ సమయం ఏదో మోకరించి ప్రార్థన చేసి నశించిపోతున్న ఆత్మల గురించి ప్రార్థన చేయి, సంఘంలో నక్కల కొరకు ప్రార్థన చేయి, కుటుంబాల కొరకు ప్రార్థన చేయి, నీ పిల్లల కొరకు ప్రార్థన చేయి, నువ్వు చేస్తున్న వ్యాపారాల కొరకు ప్రార్థన చేయి. దేశంలో, రాష్ట్రంలో భయంకరమైనటువంటి మతోన్మాదం చెలలేకపోతున్న పరిస్థితిని గురించి ప్రార్థించు, విన్నపించు, ఉపవాసం ఉండు. సాతానుగాడి చేత ఎందుకు చదువుకొట్టించుకుంటా? వాడు మనమందరము మన ద్వారా
రాతి వల్లే కదలకుండా ఉండాలి. హల్లెలూయా. 3 అనుభవాలు శత్రువు చేసేది. మొదటిది చెప్పండి, మొదటిది నమ్మకం లేకుండా చేస్తాడు. రెండోది, ఇక మీద సాతాను గడి చెదకొట్టండి, పగవారుగా రాతి వల్లే కదలకుండా ఉండునుగాక. ఆమేన్. మత్తయి సువార్త 13వ అధ్యాయం 28వ వచనం. ఇది శత్రువు చేసిన పని. ఎవరు చేసిన పని? మనము శత్రువు చేతుల నుండి చెప్పాలి విడిపించబడి జీవితకాలం అంతయు నిర్భయముగా రక్షణ కలగ చేయబడాలి, రక్షణ పొందాలి. దేవుని స్తోత్రం. శత్రువు చేస్తున్నాడు అపనమ్మకం, శత్రువు చేస్తున్నాడు మన విశ్వాస జీవితం రూపం లేకుండా చెదకొట్టడం. శత్రువు చేస్తున్నాడు ఏమండి, మనం కదలేటట్లుగా, కానీ మనమే శత్రువుని కదలకుండా చేయాలి. ఇక్కడ చివరి మాటగా శత్రువు చేసే పని ఏంటంటే, నవ్వించాడు, గోధుమలతో పాటుగా గురుగులను కూడా లేపుతున్నాడట. మీరు 28 నుండి 30 వచనాల వరకు చదివితే తర్వాత ఆ పంట పొల యజమానుడు వచ్చాడు, ఈయన నవ్వించాడండి, రేయ్ అన్ని తీసారా, కట్టలు కట్టారా అన్నారు. అయ్యారు, గోధుమలు మనం విత్తాం, గురుగులు కూడా పెరిగాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఆ గురుగులన్నా తీసి పక్కన పెట్టాలి? లేదు, వాటితో పాటుగా ఆ గోధుమలతో పాటుగా గురుగులు కూడా పెరగనివ్వండి. కోతకాల సమయం వస్తుంది, కోసే టైం వస్తుంది. అప్పుడు ఆ గురుగులన్నిటిని పోగు చేసి, వినండి, గురుగులన్నిటిని పోగు చేసి అగ్గి వేసి తగలబెట్టండి, కాల్చివేయండి. గోధుమలను నా కొట్లో దేవుని రాజ్యములో చేర్చండి. చప్పలు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. సాతానుగాడు యోచన నీ ఆలోచన మార్చేటట్లుగా, దేవుని రాజ్యాన్ని గురించి ఆలోచన మార్చేటట్లుగా, దేవునికి ఇవ్వడంలో అది సమయం. నేను దశమభాగం గురించే చెప్పట్లేదు. దేవునికి ఇచ్చే సమయమైన, ఇతరులకి వ్యక్తిగత సాక్ష్యం చెప్పి దేవుని మందిని తీసుకురావడమైనా అది లేకుండా విశ్వాసాలతో పాటుగా పెరుగుతున్న గురుగులు అవి పెరుగుతున్నాయి. మొదట్లోనే కన్ఫర్మ్ చేశాడు సాతాను చేసిన పని అని. 28 ప్రారంభంలో ఇది చెప్పండి, ఇది శత్రువు చేసిన పని. ఎవరు చేసిన పని? శత్రువు చేసిన పని, శత్రువు అయిన అపవాది చేసిన పని. దైవుని బిడ్డలారా, ఇక ఎవరు ఏమన్నట్లేదు, ఈ వ్యాపార విషయంలో, ఉద్యోగం విషయంలో ప్రార్థన వెనకబడను అంటే నువ్వు సాతానుగాడు పెరగని ఆ మాట అన్నీ ఎంతవరకు వస్తుంది చూద్దాం అని అచ్చం గోధుమల వలె గోధుమలు ఉన్న చోట పెరుగుతున్నాయి గురుగులు కూడా. కోతకాలం వస్తుంది. నీ ప్రార్థనా జీవితం, నా ప్రార్థనా జీవితం, నా విశ్వాస జీవితం, సేవా జీవితం ఏమండి, 2 ఈక్వల్ స్టాండర్డ్లో, సమానత్వములో కొలిచే వ్యవసాయదారుడు, రానున్న దేవుడు, వస్తానన్న చెప్తున్న ఆ దేవుడు రాకమానడు, తెస్తానన్న బహుమతిని, కిరీటాన్ని తెచ్చి ఆయన మనపైన పెట్టడం మానడు. ఆ రోజుల్లో తెలుస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే, శత్రువు చేసిన చివరి పని ఏంటంటే చెప్పనా, నీ జీవితంలో ఎక్కడ వెనకపోతున్నా సరే వెనకపోతావు. ఇంకొకరిని చూపించి, అడి చూడు ఎట్లా నడుస్తున్నావు, వాడికి ఏమో వచ్చిందా, నువ్వు చేసేసే గోధుమలతో పాటుగా నువ్వు పెరుగో అని, నువ్వు కూడా పెరుగో. అట్లాగా ఏమవుదండి? సర్వశక్తి కలిగిన దేవుడి సన్నిధిలో శత్రువు చేతులు విడిపించబడాలంటే అపనమ్మకత్వం, ఏమిటి తల్లక్రిందులు చేసే నీ రూపం, విశ్వాసపు రూపం చెత్త కొడుతున్నాను అని తొలగించుకుని, ఏమిటి రెండవది, నువ్వు ఎంత దిగజారిపోతున్నా సరే గోధుమలు అనేది ఆ ప్రభు మనల్ని తృప్తిపరిచే అనుభవం. అందుకని కీర్తన గ్రంథంలో ఉంటుంది, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తున్నాడు. గోధుమలు పౌష్టికమైన ఆహారం, గోధుమల పంట, బలమైన ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు కూడా ఆ గోధుమల ద్వారా పండిన ఆ రొట్టె, యవల రొట్టె అంటారు. యవల రొట్టె ఆ యవల రొట్టె ఏమిటి, న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయంలో గిద్యోను దాని గురించి చక్కగా రాస్తారు. యవల రొట్టెలు ఈ రోజున కూడా రాయబడుతుంది. దాన్ని యవల రొట్టె అంటే మనం ఏదోదో అనుకుంటాం. మన భాషలో చెప్పుకోవాలంటే బలమైనటువంటి గింజందే మన దేశంలో బార్లీ గింజ, దానితో సమానమైనది యవల రొట్టె, బలమైనది బార్లీ గింజ.
గింజలతో అది యవల రొట్టె ఇశ్రాయేలు దేశంలో బలమైనటువంటిది. నీ బలాన్ని, నీ విశ్వాసాన్ని, నీ ప్రార్థనని అలా చేస్తూ శత్రువు చేసిన పని, ఆ దేవుడు చేసిన పని ఎవరు చూడలేరు. చూడండి, శరీరంలో రకరకాల రోగం వచ్చి తీరా వెళ్ళిన తర్వాత ఎంత రోగం వచ్చిందంటే, ముందు చెప్పలేదంటే సాతానుగాడు నీ ఆత్మీయ అధోగతిని నువ్వు గ్రహించలేనట్టుగా చేసే స్థితే శత్రువు చేసిన పని. ఆ శత్రువైన అపవాది చేతిలో విడిపించబడి దేవుని కొట్టులో చేర్చబడిన గోధుమలుగా మనం ఉండుదుమగాక.